ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయరు. మితిమీరిన అహంకారం, భాష ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నాడు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుంటే నిన్నట్లాంటి దాడులు జరగవు. ఇప్పటికైనా ఈ దాడులకు, ఈ భాషకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాను. మేము కూడా చాలాసార్లు ఒప్పిపెట్టినాం. మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటాడు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని ప్రజలన్నీ చూస్తారు, మనం సంయమనం పాటించాలి, హుందాగా ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాకు చెప్తుంటారు. మాకు కూడా ఓపిక అనేక సార్లు ఉండదు, అన్నిసార్లు కూడా ఓపిక ఉండదు. మీరు మాట్లాడే భాష మీరు మార్చుకోకపోతే నిన్న కరీంనగర్లో ఏ విధంగా అయితే దాడులు జరిగినాయో రేపు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలే తిరుగుబడతారు. మేము నాయకులమో కార్యకర్తలమో మేము చేయాల్సిన పని కాదు. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, మీ లాంగ్వేజ్ ఎట్లుంది, అది వెంటనే మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు తిరగబడి కొట్టే రోజులు తెచ్చుకోకండి దయచేసి నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాను.